ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని ట్రయాంగిల్స్లోని ఎక్సైజ్ నెంబర్ 7.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో మీరు రాబోయే ఫార్మేటివ్ 3కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిఎస్సి టెట్ ఎవరైతే రాస్తున్నారో వారు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది కనుక మీరందరూ ఈ వీడియోని మీరు చూసిన తర్వాత షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమెంట్ లైక్. ఎక్సైజ్ నెంబర్ 7.1 ఇన్ ఏ కోఆర్డినేటర్ ఏసీబీడి. ఏసీబీడి అనే ఒక కోఆర్డినేటర్లోని ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఈ ఏసీ సైడ్ అంట ఏడి సైడ్కి ఈక్వల్ అంట. ఏబి బైసెక్ట్ యాంగిల్ ఏ. ఈ ఏబి అంట ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఈ చిన్న ముక్క ఈ చిన్న ముక్క ఈక్వల్ అంటే ఒక యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. బైసెక్టింగ్ అంటే ఏంటి, రెండు ముక్కలుగా డివైడ్ చేస్తుంది, రెండు ఈక్వల్ ముక్కలుగా చేస్తుందట. సో ఈక్వలే డివైడింగ్. సో దట్ మనం చూపించాలి ఏంటి, ఈ ఏబిసి ట్రయాంగిల్ ఈ ఏబిడి ట్రయాంగిల్ రెండు కూడా కాంగ్రెన్స్ అని చూపించాలి, అంటే రెండు కూడా సమానం అని చూపించాలన్నమాట. వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ బీడీ? సో బీసీ బీడీ ఏమవుతుందండి, ఒకవేళ ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా బీసీ బీడీ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇది దీనికి ఈక్వల్ అయినప్పుడు, ఇది కామన్ సైడ్ అయినప్పుడు ఇది రెండు ఈక్వల్ అవుతాయి. సో సింపుల్ అనేది బై చూడగానే ఫిగర్ని చూడగానే మనం ఈజీగా చెప్పచ్చు. చూడండి, సైడు యాంగిల్ ఇది కామన్ సైడ్, ఇక్కడ కూడా సైడ్ యాంగిల్ కామన్ సైడ్, అంటే ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ ప్రకారం రెండు కాంగ్రెన్స్ అవుతుంది. అంటే లెక్కని చూడగానే ఈజీ చెప్పవచ్చు మాట అది ఏ కాంగ్రెన్స్ అవుతుందని, ఇంకా మనం ఏమి ఐడెంటిఫై చేయవలసిన. ఇది మీకు కామన్ సైడ్ ఏబి అనేది దానికి దీనికి కామన్ సైడ్ అని తెలిస్తే సైడ్ యాంగిల్ సైడ్. సో ఆల్రెడీ ఇది ఇస్తాడు, ఈ రెండు ఇస్తాడు. ఇంకొకటి మనం ఫైన్ చేస్తాం ఏంటి, కామన్ సైడ్ ఒకటే ఫైన్ చేస్తాం అంతే. ఎస్ఎస్ కాంగ్రెన్స్ రెండు కాంగ్రెన్స్ అంటే ఈజీ తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రాయడం. ఓకే, లెట్ us గివెన్ దట్. ఫస్ట్ ఎప్పుడు కూడా గివెన్ దట్ రాయాలి, వాడు ఏదైతే ఇచ్చాడో రాసిలా. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఏసీబీడి ఈజ్ ఏ క్వాడ్రిలేటర్ అది ఇచ్చాడు, ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. గివెన్ దట్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇంకేమి ఇచ్చాడు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఓకేనా. నెక్స్ట్ ఏబి బైసెక్స్ యాంగిల్ ఏ అంటే అర్థం ఏంటి, సిఏబి యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏబి. సో ఇది ఇచ్చాము, ఈ రెండు ఇచ్చాడు అంతే. ఇప్పుడు మనం ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ రెండు ట్రయాంగిల్స్ని విడివిడిగా రాసుకోవాలి. ఏవైతే ప్రూవ్ చేయాలో అంటే ట్రయాంగిల్ ఏబిసి మనం తీసుకొని ట్రయాంగిల్ ఏబిడి తీసుకోవాలి, విడివిడిగా తీసుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏబిడి విడివిడిగా తీసుకోవాలి. సో ఇప్పుడు విడివిడిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు రాయాలన్నమాట. సో ఈ ఏబిసి అంటే ఇది, ఏబిడి అంటే ఇది. ఇప్పుడు ఈ ఏబిసిలో ఏసి అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, ఏసి ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఏడి. చూడండి, ఏసి ఈజ్ ఈక్వల్ ఏడి కదా. సిన్స్ ఎందుకు, గివెన్ ముందే రాస్తాం మనం, గివెన్. సో గివెన్ దట్. నెక్స్ట్ ఇది రాద్దాం, సిఏబి ఈజ్ ఈక్వల్ టు డిఏబి. చూడండి, సిఏబి డిఏబి సేమ్, అంటే ఎందుకంటే మనకి ఒకేలా ఉంటాయి అన్నమాట కనుక సిఏబి ఈజ్ ఈక్వల్ టు డిఏబి. ఇది కూడా అండి సిన్స్ గివెన్. నెక్స్ట్ ఇప్పుడు ఏబి, దీనికి ఏబి ఉంది, దీనికి ఏబి ఉంది. అంటే మీరు ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ఏబి సైడ్ ఉంది, ఏబిడి ట్రయాంగిల్ తీసుకున్నా ఏబి ఉంది. అంటే ఈ ఏబి సైడ్ అనేది రెండింటికి కామన్ సైడ్ అన్నమాట కనుక అదే రాస్తాం. చూడండి, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి సిన్స్ కామన్ సైడ్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి సైడ్ వచ్చింది, యాంగిల్ వచ్చింది,
సైడ్ వచ్చింది. అంటే SAS కాంగ్రెన్సీ బై SAS కాంగ్రెన్సీ బై SAS కాంగ్రెన్సీ మనం తీసుకున్న 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ABD. సో ఒక సమ్ అయిపోయింది, ఫస్ట్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ రెండోది, వాట్ కెన్ యూ సే అబౌట్ BC అండ్ BD? సో BC BD మీరేం చెప్తారు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు, వీ నో దట్, ఇప్పుడే మనం ప్రూవ్ చేస్తాం. వీ నో దట్ యాజ్ వీ ప్రూవ్డ్ అని రాయొచ్చు. వీ నో దట్ ఏం తెలుసు ఇప్పుడు మనకి, ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ABD. ఎప్పుడైనా 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అయ్యాయంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. CP CT are equal. Therefore, CP CT are equal. Corresponding parts of congruent triangles are equal. అంటే ఏంటి, AB is equal to AB. ఫస్ట్ 2 letters తీసుకుంటున్నాను, సెకండ్ 2 letters తీసుకుంటున్నాను. BC is equal to BD. BC is equal to BD. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. AC is equal to AD. అదేవిధంగా యాంగిల్ A is equal to యాంగిల్ A, ఫస్ట్ లెటర్. యాంగిల్ B is equal to యాంగిల్ B, సెకండ్ లెటర్. యాంగిల్ C is equal to యాంగిల్ E. ఈ 6 పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇలా అయ్యిందంటే ఇప్పుడు మనకేంటి, నెక్స్ట్ మనం ఏమన్నాడు ఇప్పుడు, వాట్ కెన్ యూ సే అబౌట్ BC అండ్ BD? సో BC అండ్ BD ఏంటి, దేర్ ఫోర్ సో బై సీయింగ్ దిస్ వన్ వీ కెన్ సే BC అండ్ BD ఆర్ ఈక్వల్. BC and BD are equal. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో ఈ ABC అనేది ఒక క్వాడ్రిలేటర్ ఇన్ విచ్ AD ఈజ్ ఈక్వల్ టు BC. ఈ AD సైడ్ అంట BC సైడ్కి ఈక్వల్ అంట, అందుకే ఇలా పెట్టాను ఆరెంజ్ కలర్. అండ్ DAB ఈ ఆరెంజ్ కలర్ యాంగిల్, CBA ఈ ఆరెంజ్ కలర్ యాంగిల్ ఈక్వల్ అంట, అది కూడా వాడు ఇచ్చాడు. ప్రూవ్ దట్ ABD ఈ చిన్న ట్రయాంగిల్, BAC ఈ చిన్న ట్రయాంగిల్, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా BD డయాగ్నల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా ABD ఈ చిన్న యాంగిల్, ఇందులో ఉన్న చిన్న యాంగిల్, BAC ఇందులో ఉన్న చిన్న ట్రయాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో లెట్ us see. ఫస్ట్ ఏంటి, మనం గివెన్ ద ట్రయల్. సో ఇది చేసే ముందు నేను చెప్పేస్తున్నాను ఏంటన్నది కాంగ్రెన్స్ అనేది. బై సీయింగ్ ఓన్లీ వీ కెన్ సే. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ABD ఈ ABDలో ఈ యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చాడు. BACలో ఈ యాంగిల్ ఇచ్చాడు, అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, 2 సైడ్స్ ఈక్వల్. AB అనేది కామన్ సైడ్, AB అనేది ఏంటి, కామన్ సైడ్. అంటే సైడ్ యాంగిల్ సైడ్ ప్రకారం, సో SAS కాంగ్రెన్స్ ప్రకారం ఆ రెండు కాంగ్రెన్స్. ఎప్పుడైతే కాంగ్రెన్స్ అయ్యో మిగతా రెండు ఆటోమేటిక్గా మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. లెట్ us గివెన్ దట్ ఏమిచ్చాడు, ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో ABCD క్వాడ్రిలేటర్. ఇంకేం ఇచ్చాడు, AD ఈజ్ ఈక్వల్ టు BC. ఇంకేం ఇచ్చాడు, యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CBA. ఇదంతా వాడిచ్చాడు. ఇప్పుడు మనం ఏ రెండు అయితే కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలో ఆ రెండు మనం తీసుకోవాలి. సో ఏంటి, ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ BAC రెండు మనం కాంగ్రెన్స్ అని చూపించాలనుగా తీసుకున్నాం. సో ABD సో ABDలో AD ఈజ్ ఈక్వల్ టు BC. చూడండి, AD ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, BC సరిపోయింది కదా. సో కనుక AD ఈజ్ ఈక్వల్ టు BC సిన్స్ గివెన్ వాడే ఇస్తాడు. నెక్స్ట్ యాంగిల్. సో వాడేది తీసి అది రాద్దాం. DAB ఫస్ట్ లెటర్ మిడిల్ లెటర్, DAB ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ మిడిల్ లెటర్ CBA. చూడండి CBA సరిపోయింది కదా.
సిన్స్ అది కూడా వాడే ఇచ్చాడు, సిన్స్ గివెన్. ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఏబి ఈజ్ ఈక్వల్ ఏబి, ఎందుకంటే ఏబి దానికి ఉంది దీనికి ఉంది. చూడండి ఏబి దీనికి ఉంది, ఏబి దీనికి ఉంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి సిన్స్ కామన్ సైడ్. ఏంటిది? కామన్ సైడ్. సో అంటే ఇప్పుడు మనకు వస్తుంది ఏంటి వచ్చింది? ఇది ఎస్ సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్ బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ, బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ, బై ఎస్ఎస్ కాంగ్రెన్సీ. ఏం చెప్పచ్చు మనం? ఈ తీసుకున్న 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఏసి. సో ఫస్ట్ వన్ అయిపోయింది, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, యాజ్ వి ప్రూవ్డ్, ఏం ప్రూవ్ చేసాం మనం? ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఏసి. మరి 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అయితే మనకి ఏం తెలుసు? సిపి సిటిఆర్ ఈక్వల్, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ సిపి సిటిఆర్ ఈక్వల్, సిపి సిటిఆర్ ఈక్వల్ అంటే ఈ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవుతుంది, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. మనం ఏం ప్రూవ్ చేయాలి? బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో వస్తుంది కదా బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో దేర్ ఫోర్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. థర్డ్ వన్, యాజ్ వై ప్రూవ్డ్, మనం ఏం ప్రూవ్ చేసాం? యాజ్ వై ప్రూవ్డ్. మళ్ళీ ఒకసారి రాస్తుంది, అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో కనుక అన్ని రాస్తాం, ఇంకా నెక్స్ట్ చాప్టర్స్లో ఇంకా ఈజీగా రాస్తామంట. ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏబిడి బిఏసి, ట్రయాంగిల్ బిఏసి. ఇప్పుడు మనం యాంగిల్స్ ప్రూవ్ చేయాలి. యాంగిల్ ప్రూవ్ చేయాలంటే ముందు కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ రాదు. దేర్ఫోర్ సిపి సిటిఆర్ ఈక్వల్, సిపి సిటిఆర్ ఈక్వల్. ఇప్పుడు దీనికి యాంగిల్ పెడదాం, యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు, దీనికి యాంగిల్ పెడదాం, యాంగిల్ బిఏసి. చూడండి ఏబిడి ఈజ్ ఈక్వల్ టు బిఏసి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెటర్ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ రాదాం, అంటే 2 3 1 యాంగిల్ బిడిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. ఇప్పుడు థర్డ్ లెటర్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏబిడి బిఎస్ అంటే ఫస్ట్ లోనే మనం ప్రూవ్ చేస్తాం. సో కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఫస్ట్ వన్ అయిపోయింది. సో దేర్ఫోర్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసరికి మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ స్టడీ చేద్దాం. ఏడి బీసీఆర్ ఈక్వల్ పర్పెండిక్యులర్స్, ఏడి బీసీఆర్ ఈక్వల్ పర్పెండిక్యులర్స్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇచ్చాడు, అండ్ ఆల్సో పర్పెండిక్యులర్స్ అని ఇచ్చాడు, అంటే 90 degrees అని అర్థం అంట. దేనికి? ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్కి. ఓకేనా, అదొకటే ఇచ్చాడు అంతే. సో ప్రూవ్ దట్ సో దట్ సిడి బైసెక్స్ ఏబి, ఈ సిడి లైన్ అంట ఈ ఏబిని బైసెక్ట్ చేస్తాను ప్రూవ్ చేయాలంట. అంటే అర్థం ఏంటి? ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అని ప్రూవ్ చేయాలి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అని ప్రూవ్ చేయాలి. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా సిడి లైన్ ఏబిని బైసెక్టింగ్ చేస్తుందని అర్థం అన్నమాట. అంతే కదా, బైసెక్ట్ చేస్తేనే బైసెక్టింగ్ అంటే 2 ముక్కలుగా అవుతుందన్నమాట. అంటే మనకి 2 ఈక్వల్గా అవుతాయన్నమాట. 2 ఈక్వల్ అయ్యాయంటే బైసెక్టింగ్ అనమాట. సో ఎప్పుడైనా 2 పార్ట్స్ ఈక్వల్ అయ్యాయంటే బైసెక్టింగ్. సో బై అనదర్ లైన్. ఓకే, అంటే ఏంటి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇదేంటి? సైడ్, ఈ సైడ్ ఈక్వల్. ఇదేంటి? యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్. నెక్స్ట్ మనం ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకు?
ఏవైనా టూ లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తే వాటిని వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. అంటే యాంగిల్ సైడ్ బై ఏఏఎస్ కాంగ్రెన్సీ దిస్ టూ ఆర్ కాంగ్రెన్స్. లేదా ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా సార్, సో ఇది మనకి ట్రాన్స్వర్సల్ కదా సార్, సో లేదంటే ఇది ట్రాన్స్వర్సల్ కదా సార్, సో కనుక ఈ యాంగిల్ ఈక్వల్ కదా సార్ అంటే అలాగైనా చేయొచ్చు. అప్పుడు ఏమవుద్ది, బై ఏఎస్ఏ కాంగ్రెన్స్ ప్రకారం ఆ రెండు కాంగ్రెస్ ఎలాగైనా ప్రూవ్ చేయొచ్చు దీన్ని. ఓకేనా? సో గివెన్ దట్ AD is equal to BC. AD is equal to BC. Next, DAO is equal to CBO. That is equal to 90 degrees. అంతే ఇచ్చాడు, ఇంకేమో లేదు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ DAO is equal to CBO మనం ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్ DAO, ట్రయాంగిల్ CBO. ఓకే, ఇప్పుడు DAO CBOలో DA is equal to BC. DA ఫస్ట్ లెటర్ లేదంటే AD రాసిన వల్ల DA రాసిన వల్ల. సో DA is equal to CB, AD is equal to BC. AD is equal to BC ఇస్తాడు కదా, సిన్స్ ఏంటి గివెన్ వాడే ఇస్తాడు. ఇది రాసేద్దాం. యాంగిల్ DAO is equal to యాంగిల్ CBO. సిన్స్ ఏంటి రైట్ యాంగిల్స్. సో యూక్లిడ్ ప్రకారం రైట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నా సరే ఈక్వల్, రైట్ యాంగిల్స్. నెక్స్ట్, ఇప్పుడు DOA is equal to BOC. DOA is equal to COB. DOA is equal to DOA అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మిడిల్ లెటర్. ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ మిడిల్ లెటర్. COB సిన్స్ ఏంటివి వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఏంటివి వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఇదేంటి మనకి సైడ్ వచ్చింది, ఇదేంటి మనకి యాంగిల్ వచ్చింది, ఇదేంటి మనకి యాంగిల్ వచ్చింది. అంటే మనకి ఏఏఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఇక్కడ రాద్దాం. బై యాంగిల్ సైడ్ బై ఏఏఎస్ కాంగ్రెన్సీ, మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. సో ట్రయాంగిల్ DAO is congruent to triangle CBO. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. CP CT are equal. Therefore CP CT are equal. So DA is equal to CB, AO is equal to BO, DO is equal to CO. సో ఇప్పుడు మనకేం కావాలి, OA is equal to OB లేదంటే AO is equal to BO అవ్వాలి. సో ఆల్రెడీ అయింది కదా. సో therefore AO is equal to BO అయిపోయింది. AO is equal to BO అయిందంటే అర్థం ఏంటి, సో therefore O is the midpoint of AB. O is the midpoint of AB. మరి O అనేది ఏబికి మిడ్ పాయింట్ అంటే రెండు బైసెక్టింగ్ అయినట్టే కదా. అంటే CD is bisecting AB. So therefore CD bisects AB. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. L and M are two parallel lines. సో ఈ LM అనేవి two parallel lines intersected by another pair of parallel lines. ఈ రెండు L and M ఇంటర్సెక్ట్ అయ్యాయంట ఇంకో parallel lines ద్వారా. సో అంటే P and Q మాట అవి. అయితే సో దట్ ABC అనే ట్రయాంగిల్ అంట CDA ట్రయాంగిల్కి కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా ముందే రాసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ AC అనేది AC ఇక్కడ ఉంది, AC ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. అంటే AC ఈజ్ ఈక్వల్ టు AC కామన్ సైడ్ అని తెలిసిపోయింది. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కనుక
ఈ యాంగిల్కి ఈక్వల్. ఎందుకు? ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఏసీ ట్రాన్స్వర్సల్ కనుక ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్, అప్పుడు ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఏసీ ఈ యాంగిల్ అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రకారం ఈ రెండు కాంగ్రెన్స్ అయిపోతాయి. సో యాంగిల్ సైడ్ యాంగిల్, సో ఏఎస్ఏ కాంగ్రెన్స్ ప్రకారం రెండు కాంగ్రెన్స్ అయిపోతాయి. అయిపోయింది అంతే. బై సీయింగ్ ఓన్లీ వీ కెన్ సే. ఓకేనా? ఇప్పుడు మ్యాటర్ రాయాలి. మ్యాటర్ రాస్తే ఈజీ అయిపోద్ది. సో గివెన్ దట్ L, M are parallel lines. L, M are parallel lines. మరి ఎల్లో ఎమ్ ప్యారలల్ లైన్స్ ఏంటంటే ఏసీ ఏమవుద్ది ట్రాన్స్వర్సల్. ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ P, Q are parallel lines. P, Q are parallel lines. మరి PQ ప్యారలల్ లైన్స్ అంటే ఏసీ ఏమవుద్ది దానికి? అప్పుడు కూడా ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఏసీ అగైన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఓకే, అంతే ఇచ్చాడు, ఇంకేం తెలియదు మనకి. సో ఇప్పుడు మనం ఏవైతే ప్రూవ్ చేయాలో రాసేసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ సిడిఏ. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలో చూడండి, ఇక్కడ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు అంటే రెండో యాంగిల్ డిసిఏ, యాంగిల్ బిఏసి సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ లాస్ట్, ఇక్కడ కూడా అలాగే రాయాలి. సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ లాస్ట్, డిసిఏ. చూడండి ఇప్పుడు సరిపోయిందా? డిసిఏ సరిపోయింది. సో ఏంటి ఇవి? సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏంటి రాయాలి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్, ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్స్ కనుక. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇందులో ఏసీ ఉంది, ఇందులో కూడా ఏసీ ఉంది. సో కనుక ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సిన్స్ ఏంటిది? కామన్ సైడ్. బోత్ సైడ్కి కామన్ సైడ్ మాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకోవాలి. బీసీఏ సెకండ్ లెటర్ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్. సో బీసీఏ ఇక్కడ కూడా సెకండ్ లెటర్ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్. డిఏసి చూడండి, డిఏసి. సో సింగిల్ యాంగిల్. సిన్స్ ఏంటిది? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి కూడా ఏంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనకేమొచ్చింది? ఇక్కడ యాంగిల్. సో యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి, సైడ్ ఈక్వల్ అయింది, మళ్ళీ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. అంటే బై యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ సిడిఏ. అదే కదా ప్రూవ్ చేయాలి మనం. ఎస్, అండ్ ప్రూవ్డ్. ఏబిసి సిడిఏ. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. లైన్ ఎల్ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. బైసెక్టర్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది అంత. సో యాంగిల్ ఏని ఈ ఎల్ అనే లైను రెండు ముక్కలుగా ఈక్వల్ చేస్తుంది. సో అంటే ఇది మొత్తం యాంగిల్ అయితే ఈ పార్ట్ ఈక్వల్ అని వాడు చేస్తుంది. బి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఎల్. సో ఎల్ మీద బి అనేది ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. బీపీ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ బి టు ఆర్మ్స్ ఏ. ఈ ఆర్మ్స్ అంటే సో ఒక భుజం ఇంకో భుజం ఉంటుంది కదా, సో దానికి ఈ బీపీ బీక్యూ అనే పర్పెండిక్యులర్స్ 90 degrees మాట. ఓకేనా? పర్పెండిక్యులర్ మాట అయిపోయింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూబీ. ఏపీబీ ట్రయాంగిల్ ఏక్యూబీ ట్రయాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్లో ఒక యాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఈక్వల్.
ఇది 90 degrees, ఇది 90 degrees. ఓకేనా? సో నెక్స్ట్ ఇది కామన్ సైడ్ అంటే యాంగిల్ సైడ్. సో సైడ్ మధ్యలో లేదు కనుక సో ఏఎస్ఏ అనకూడదు, ఏఏఎస్ అనాలి. యాంగిల్ సైడ్ ప్రకారం ఈ రెండు కాంగ్రెన్స్ అయిపోతాయి. ఈ రెండు ఎప్పుడైతే కాంగ్రెన్స్ అయ్యో బీపీ ఈజ్ ఈక్వల్ బీక్యూ ఆటోమేటిక్ అయిపోతుంది, ఎందుకంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అయిపోయింది. గివెన్ దట్ ఏమిచ్చాడు? గివెన్ దట్ యాంగిల్ పిఏబి క్యూఏబి. ఎందుకు? బికాస్ యాంగులర్ బైసెక్టర్. L is angular bisector. Next, BPA 90 degrees. Angle BPA is equal to angle BQA is equal to 90 degrees. వాడే ఇస్తాడు ఇది కూడా. ఓకేనా? వాడే ఇస్తాడు. ఇంకా ఏంటి? అంతే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏ రెండు ప్రూవ్ చేయాలో ఆ రెండు రాసుకుందాం. ట్రయాంగిల్ ఏపీబి, ట్రయాంగిల్ ఏక్యూబి. ఓకేనా? సో ఇప్పుడు మనం బీపీఏ తీసుకుందాం. యాంగిల్ బీపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BQA. BPA is equal to BQA. So 90 degrees. Since right angles. ఏంటివి? రైట్ యాంగిల్స్. లేదంటే గివెన్ రాసినా పర్లేదు. నెక్స్ట్ PAB is equal to QAB. PAB is equal to QAB. Since given. సో యాంగులర్ బైసెక్టర్స్ అనే వాడే ఇస్తారు. గివెన్. నెక్స్ట్ AB ఈజ్ ఈక్వల్ టు AB. రెండిట్లో AB ఉంది. సో కనుక AB ఈజ్ ఈక్వల్ టు AB. సిన్స్ కామన్ సైడ్. ఏంటిది? కామన్ సైడ్. ఇప్పుడు చూడండి, మనకి యాంగిల్ వచ్చింది, సైడ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? బై యాంగిల్ సైడ్ కాంగ్రెన్సీ. ఇప్పుడు మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఏపీబి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏక్యూబి. ఇది ఫస్ట్ సమ్. సెకండ్ సమ్, యాజ్ వీ ప్రూవ్ దీస్ టూ ఆర్ కాంగ్రెన్సీ, triangle APB is congruent to triangle AQB. CP/CTR equal. Corresponding parts of congruent triangles are equal. అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? BP is equal to BQ. అవుతుందో లేదో చూడండి. BP is equal to BQ. సో BP is equal to BQ. ఎప్పుడైతే బీపీ ఈజ్ ఈక్వల్ బీకే అయిందో రెండిట్లో ఏంటి? బి అనేది కామన్ ఉంది, అంటే బి అనేది మిడ్ పాయింట్ అనమాట. సో బి అనేది మిడ్ పాయింట్. దేర్ ఫోర్ బి ఈజ్ ద మిడ్ పాయింట్. అంటే ఈ ఏబి పీక్యూకి బి అనేది కరెక్ట్గా మిడ్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? బి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్మ్స్ ఆఫ్ A, యాంగిల్ A. సో యాంగిల్ A ఆర్మ్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని అర్థం అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇంత గివెన్ ఫిగర్, సో ఇచ్చిన ఫిగర్లోని AC ఈజ్ ఈక్వల్ టు AE. AC ఈజ్ ఈక్వల్ టు AE. సో అంటే ఈ ఏసీ ఎంత అయితే ఉందో ఏఈ అంతే ఉంటుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో ఈ ఏబీ ఎంత అయితే ఉంటుందో ఈ ఏడి కూడా అంతే ఉంటుంది. బిఏడి అంటే ఈ యాంగిల్, ఈఏసీ యాంగిల్ ఈక్వల్.
ఈ యాంగిల్ మధ్యలో ఇక చిన్న గ్యాప్ ఉంది యాంగిల్. ఓకేనా? షో దట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. సో ఈ బీసీ పెద్ద సైడ్ అనేది డిఏ అనే పెద్ద సైడ్కి ఈక్వల్ ప్రూవ్ చేయాలి. మీకు బాగా అర్థం అవ్వాలని గ్రీన్ కలర్లో ఒక ట్రయాంగిల్, బ్లూ కలర్లో ఒక ట్రయాంగిల్ చూపించాను. ఇప్పుడు మనం గ్రీన్ కలర్లో ఒక ట్రయాంగిల్, బ్లూ కలర్లో ఒక ట్రయాంగిల్ రెండు మనం కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేస్తే మన సమ్ అనేది ఈజీగా అయిపోయినట్టే. అర్థమైందా? సో అంటే మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అని ప్రూవ్ చేయాలి కదా. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అంటే గ్రీన్ కలర్లో ఒక సైడు, బ్లూ కలర్లో ఒక సైడ్ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అయిపోయినట్టే. ఓకేనా? దానికోసం మనం బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మన ఏంటి, బీఏసీ ట్రయాంగిల్ డిఏఈ ట్రయాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? సో బీఏసీ ట్రయాంగిల్ డిఏఈ ట్రయాంగిల్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలి. కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలంటే ఈ సైడ్ ఈక్వల్. ఓకే, సో ఈ సైడ్ ఈక్వల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఒక యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. ఈ యాంగిల్ అయినా ఈక్వలా తెలియదు, ఈ యాంగిల్ అయినా ఈక్వలా తెలియదు. కానీ ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అని ఇస్తాడు. కానీ మనకి ఏంటి, బీఏసీ కావాలి, డిఏఈ కావాలి, కానీ ఈ మధ్యలో గ్యాప్ ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ దీనికి యాడ్ చేస్తే ఇది దీనికి యాడ్ చేస్తే ఇది దీనికి, అంటే ఆ గ్యాప్ని రెండింటికి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి, సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రెన్సీ ప్రకారం ఈ రెండు కాంగ్రెన్స్ అవుతాయి. సో అంతే, చిన్న లాజిక్ కూడా. ఓకే, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఇంకేమి ఇచ్చాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిఏసి ఉంది కదా, ఈ డిఏసి మధ్యలో చిన్న యాంగిల్ని రెండింటికి కలుపుతాను. యాడ్ డిఏసి ఆన్ బోత్ సైడ్స్, యాడ్ యాంగిల్ డిఏసి ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ బిఏడి ప్లస్ డిఏసి, యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి ప్లస్ యాంగిల్ డిఏసి. ఇప్పుడు చూడండి, బిఏడి ప్లస్ డిఏసి ఏమవుద్ది, బిఏసి అవుతుంది. అంటే మనకు కావాల్సిన యాంగిల్ వస్తుంది, బిఏసి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి డిఏసి ప్లస్ ఈఏసి అంటే ఏమవుతుంది, మనకి డిఏఈ అవుతుంది, లేదంటే ఈఏడి అవుతుంది. డిఏఈ, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఆ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటే అయిపోయినట్టే. బిఏసి ట్రయాంగిల్ బిఏసి, చూడండి బిఏసి తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం తీసుకోవాలి, డిఏఈ తీసుకోవాలి, ట్రయాంగిల్ డిఏఈ. సో అది ఎలా సార్ మాకు తెలుస్తుంది, అదే తీసుకోవాలంటే బిఏసిలో ఈ సింగిల్ సైడు, డిఏసిలో ఈ సింగిల్ సైడ్ ఈక్వల్ కనుక ఈ సైడ్ ఈక్వల్ కనుక మనం హ్యాపీగా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రాద్దాం. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి. చూడండి ఏబి ఉందా, ఏడి ఉందా, కనుక ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి సిన్స్ గివెన్. చూడండి ఇస్తాడు కదా, అది ఏబి ఈజ్ ఈక్వల్ ఇస్తాడు కదా. సో సిన్స్ గివెన్ మనం ఆల్రెడీ రాస్తాం గివెన్. ఇప్పుడు యాంగిల్ రాద్దాం, బిఏసి. చూడండి బిఏసి, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏఈ, యాంగిల్ డిఏఈ. చూడండి డిఏఈ, ఈ రెండు ఎందుకు ఈక్వల్, బిఏసి ఈక్వల్ డిఏఈ. సో యాంగిల్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రూవ్డ్, ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో సైడ్ వస్తుంది, యాంగిల్ వస్తుంది. ఇంకో సైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, చాలా ఈజీగా వచ్చింది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ సిన్స్ ఇది కూడా వాడిస్తుంది. చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ గివెన్. ఏమొచ్చింది, సైడ్ వచ్చింది, యాంగిల్ వచ్చింది, సైడ్ వచ్చింది. బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ, బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ, బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ అవుతాయి కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. సో ట్రయాంగిల్ బిఏసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ డిఏఈ, డిఏఈ.
కానీ మనం కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయకూడదు, మనం ఏం ప్రూవ్ చేయాలి, బీసీ ఈక్వల్ డి అని ప్రూవ్ చేయాలి. సో ఎప్పుడైతే రెండు కాంగ్రెన్స్ అయ్యో మనకేమవుతుంది, సిపిసిటిఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ సిపిసిటిఆర్ ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఏ, బిఏ ఈజ్ ఈక్వల్ టు డిఏ, ఫస్ట్ 2 letters, నెక్స్ట్ 2 letters, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, నెక్స్ట్ 2 letters అంటే బీసీ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, అదే కదా మనం ప్రూవ్ చేయాలి, బీసీ ఈజ్ ఈక్వల్ డిఈ కదా. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, దాని ప్రకారం మనకు వస్తుంది ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్తాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. సో ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్, అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఎండ్ అయిపోతుంది. పి ఈజ్ ఇట్స్ మిడ్ పాయింట్. సో పి అనేది మిడ్ పాయింట్ అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్. డి అండ్ ఏ ఆర్ పాయింట్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది సైడ్ ఏబి. సో ఏబికి సేమ్ సైడ్లో డి కామ ఈ అనే 2 పాయింట్స్ ఉన్నాయి సేమ్ సైడ్లో. సచ్ దట్ ఎలాగా, బిఏడి అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఈ ఆల్రెడీ రాసాం కదా, ఈ యాంగిల్ ఈక్వల్. అంటే ఒక గీత పెడితే ఫస్ట్ యాంగిల్ అని అర్థమాట. ఈపీఏ రెండో యాంగిల్, డిపిబి రెండో యాంగిల్ ఈక్వల్. అయితే ఇప్పుడు మనం ఈ రెండు ప్రూవ్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి, ఇది వస్తే ఇది వస్తున్నట్టే. డిఏపి. సో ఈ ట్రయాంగిల్ అంటే బ్లూ కలర్లో ఉన్న ట్రయాంగిల్, గ్రీన్ కలర్లో ఉన్న ట్రయాంగిల్ రెండు కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలి. రెండు కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలంటే మనకు ఆల్రెడీ బ్లూ కలర్లో ఈ యాంగిల్, గ్రీన్ కలర్లో ఈ యాంగిల్ ఈక్వల్. బ్లూ కలర్లో ఈ సైడ్, గ్రీన్ కలర్ ఈ సైడ్కి ఈక్వల్. ఇప్పుడు బ్లూ కలర్లో ఈ యాంగిల్, గ్రీన్ కలర్ ఈ యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఇది రెండు ఈక్వల్, ఇది సేమ్ గ్యాప్, రెండింటికి సేమ్ గ్యాప్, సేమ్ డిస్టెన్స్. కనుక ఈ గ్యాప్ని దీనికి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు మనం రెండు ట్రయాంగిల్స్ తీసుకుని ఇందాలు చేసినట్టు కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేసినట్టు. సో లెట్ us see given that ఏమి ఇచ్చాడు, ఫస్ట్ యాంగిల్ రాద్దాం, బిఏడి యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిఈ. యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిఈ. ఇప్పుడు మనం ఈ బిఏడిని పిఏడిగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ రెండు ఈక్వల్, పిఏడి అంతే కదా. సో పిఏడి అన్నా బిఏడి అన్నా ఈక్వల్. ఎందుకు అలా తీసుకున్నారంటే, సో మనకి ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో మనకు కావాలి కనుక పిఏడి అవ్వాలన్నమాట, అందుకని నేను అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏబిఈ అన్నా పిబిఈ అన్న ఒకటే, కనుక యాంగిల్ పిబిఈ. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఎలా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే తర్వాత మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాయొచ్చు ఈజీగా. ఓకే, సిన్స్ ఏంటి సేమ్ యాంగిల్స్, ఇక్కడ ఏం రాయొచ్చు, కావాలి మీకు డౌట్ పడితే సేమ్ యాంగిల్ అని రాయొచ్చు. సేమ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ అంటే మనం ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూపిస్తాం. నెక్స్ట్ పి ఈజ్ ద మిడ్ పాయింట్. ఆఫ్ ఏబి. మరి ఎప్పుడైతే ఏబికి మిడ్ పాయింట్ అయిందో అప్పుడు మనకేమవుద్ది, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఇచ్చాడు మనకి, ఈపీ ఈజ్ ఈక్వల్ టు డిపిబి. అది రాద్దాం. యాంగిల్ ఈపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిపిబి. ఈపీఏకి మనం ఏం యాడ్ చేయాలి, ఈపీడి యాడ్ చేయాలి. సో యాడ్ యాంగిల్ ఈపీడి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ దీనికి యాడ్ చేయాలి. ఈపీడి ఆన్ బోత్ సైడ్స్. సో ఎప్పుడైతే యాడ్ చేసామో మనకేమవుద్ది, యాంగిల్ ఈపీఏ ప్లస్ ఈపీడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిపిబి ప్లస్ యాంగిల్ ఈపీడి. ఇప్పుడు
ఈపీఏ, ఈపీఏ అంటే ఈ యాంగిల్, ఈపీడి అంటే ఈ యాంగిల్. అంటే ఈ రెండు యాంగిల్స్ మనం యాడ్ చేస్తే ఏమవుద్ది, ఏపీడి అవుద్ది. అంటే దీనే రాయొచ్చు, యాంగిల్ ఏపీడి రాయొచ్చు. నెక్స్ట్ డిపిబి, డిపిబి అంటే ఈ యాంగిల్, ఇచ్చిన యాంగిల్. ఈపీడి అంటే మనం యాడ్ చేసిన యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ యాడ్ చేస్తే ఏమవుద్ది, బీపీఈ అవుద్ది, యాంగిల్ బీపీఈ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాటర్ అంతా వస్తుంది. ఇప్పుడు మనం ఏవైతే రూ ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలో అవి రాసుకుంటే సరిపోద్ది. రాసేసుకుందాం. ట్రయాంగిల్ డిఏపి, ట్రయాంగిల్ ఈపీబి. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు డిఏపిలో ఈ డిఏపి యాంగిల్ ఏంటి, పిఏడి యాంగిల్ రెండు సేమ్. ఆల్రెడీ మనం రాసాం ఈక్వేషన్ 1, పిఏడి. సో పిఏడి ఈజ్ ఈక్వల్ టు పిబిఏ, అది రాద్దాం. పిఏడి ఈజ్ ఈక్వల్ టు పిబిఏ. సిన్స్ ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ AP is equal to PB. AP is equal to PB. Since P is midpoint of AB, P is midpoint of AB. Next, already మూడోది ప్రూవ్ చేసాం కదా, ఏంటి, DPA లేదంటే APD. DPA అన్నా APD అన్నా ఒకటే. సో APD, యాంగిల్ APD ఈజ్ ఈక్వల్ టు BPE. సో BPE, గ్రీన్ కలర్, BPE చూడండి, APD, BPE. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనకేమొచ్చింది, యాంగిల్ సైడ్ యాంగిల్, యాంగిల్ side angle by angle side angle congruency, by angle side angle congruency. మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెన్స్ టు ఈచ్ అదర్. సో ట్రయాంగిల్ DAP is congruent to triangle EBP. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, యాజ్ వీ ప్రూవ్డ్, మనం ప్రూవ్ చేసాం కదా, యాజ్ వీ ప్రూవ్డ్ ట్రయాంగిల్ DAP ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ EPB. CP/CT are equal. CP/CT are equal. Corresponding parts of congruent triangles are equal. సో ఎప్పుడైతే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ అయ్యాయో, ఇక్కడ AD ఇక్కడ BE అనేది తీసుకోవచ్చు. సో AD ఈజ్ ఈక్వల్ టు AE, BE, AD ఈజ్ ఈక్వల్ టు BE. సో సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ ఈక్వల్ అవుతాయి. అదే కదా ప్రూవ్ చేయాలి మనం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది రైట్ యాంగిల్ ABC. సో ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట, రైట్ యాంగిల్ అట్ C. సో రైట్ యాంగిల్ అనేది C దగ్గర ఇచ్చాడు, ఇది 90 degrees. M is the midpoint of hypotenuse AB. సో 90 degrees ఆపోజిట్ ఉన్నది హైపోటెనస్. ఈ M అనేది మిడ్ పాయింట్ అంట, అంటే AM ఈజ్ ఈక్వల్ టు MB, అంటే ఫస్ట్ సైడ్ అని అర్థం అన్నమాట. ఒక లైన్ గీస్తే ఫస్ట్ సైడ్ అని అర్థం, ఫస్ట్ సైడ్ ఈక్వల్ అన్నమాట. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్, ఈ ట్రయాంగిల్లోనే ఈ సైడ్ ఈక్వల్. C ఈజ్ జాయిన్ టు M. C అనేది Mకి జాయిన్ చేశాడు, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో C నుండి Mకి జాయిన్ చేశాడు అన్నమాట. అండ్ ప్రొడ్యూసర్ టు పాయింట్ D, దీన్ని పొడిగించాడండి, ఎక్కడి వరకు, D వరకు పొడిగించారు. ఎలాగా, DM ఈజ్ ఈక్వల్ టు CM. సో DM అంటే ఇది, CM అంటే ఈ సైడ్ ఈ సైడ్కి ఈక్వల్. చూడండి, ఈ సైడ్ ఈ సైడ్కి ఈక్వల్ అయింది, ఈ సైడ్ ఈ సైడ్, అంటే గ్రీన్ కలర్ ట్రయాంగిల్, బ్లూ కలర్ ట్రయాంగిల్. సో ఆటోమేటిక్గా ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అంటే సైడ్ యాంగిల్ సైడ్ ప్రకారం ఈ రెండు కాంగ్రెన్స్ అయిపోతాయి. అదే ప్రూవ్ చేయాలి. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఏది, AMC. చూడండి, AMC ఈజ్ కాంగ్రెన్స్ టు BMD, అయిపోయింది అంతే. నెక్స్ట్ ఏంటి, DMC, అది మన రైట్ యాంగిల్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ BDC. సో BDBC, ఈ ట్రయాంగిల్
ఏసీ ఈ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఒకటి వచ్చేస్తాయి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, ఏబిసి ఇస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ at C దగ్గర అంటే యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ C అన్నా ఏసీబీ అన్నా ఒకటే. ఓకే, ఇంకేమి ఇచ్చాడు మనకి, M ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్. M ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అది కూడా అడిగిస్తాడు, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో దట్ ఈస్ AM ఈజ్ ఈక్వల్ టు బిఎం. AM ఈజ్ ఈక్వల్ టు బిఎం. AM ఈజ్ ఈక్వల్ టు బిఎం. నెక్స్ట్ సిఎం ఈజ్ ఈక్వల్ డిఎం, అది కూడా వాడేస్తాడు. సిఎం ఈజ్ ఈక్వల్ టు డిఎం. మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ట్రయాంగిల్ ఏఎంసి. ట్రయాంగిల్ ఏఎంసి తీసుకుందాం, ట్రయాంగిల్ బిఎండి తీసుకుందాం. ట్రయాంగిల్ బిఎండి తీసుకుందాం. సో ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం సిన్స్ గివెన్. నెక్స్ట్ ఏఎంసి దీనికి యాంగిల్ పెట్టండి. ఏఎంసి ఈజ్ ఈక్వల్ టు బిఎండి సిన్స్, ఎందుకు, వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఏం రాయాలి, వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. నెక్స్ట్ సిఎం ఈజ్ ఈక్వల్ టు డిఎం. సిన్స్ ఇది కూడా వాడేస్తాడు, గివెన్. ఇదేంటి సైడ్, ఇదేంటి యాంగిల్, ఇదేంటి సైడ్. బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ, మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఎండి. ఒకటి అయిపోయింది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్ ప్రూవ్ చేయాలి. డిబిసి అనేది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. డిబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, డిబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే మీకు బాగా అబ్జర్వ్ చేయండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, బీడీ. ఎందుకు, సో ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయి కదా, సో కనుక ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే ఏసీ మనకి పర్పెండిక్యులర్, సో బీడీ కూడా మనకి ఏమవ్వాలి, ఖచ్చితంగా పర్పెండిక్యులర్ అవ్వాలి. లేదంటే మనం ఈ రెండు ఈక్వల్ కనుక, ఈక్వల్ సైడ్స్కి ఇది మనకి పర్పెండిక్యులర్ కనుక ఈ రెండు మనకి బీసీ అనేది ట్రాన్స్వర్స్లో అవుద్ది. బీసీ అనేది ఏమవుద్ది, ట్రాన్స్వర్స్లో అవుద్ది. ఇప్పుడు మనం సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి మనం, డిబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. డిబిసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని చూపించాం, అదే రాద్దాం. సో ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఎండి. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎంఏసి ఈ యాంగిల్, ఎంఏసి యాంగిల్ ఎంఏసి అంటే నేనేంటి, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. ఇక్కడ కూడా ఏంటి, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. ఎంబిడి ఈ యాంగిల్కి ఈక్వల్. అంటే ఈ రెండు ఏమవుతాయి మనకి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. ఏమవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్.
ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ యాంగిల్ ఈక్వల్ అవుద్ది. అంటే ఏంటి, ఈ యాంగిల్ ఏంటి, ఏసీఎం. చూడండి, ఏసీఎం ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్, మిడ్ లెటర్. బీడిఎం, యాంగిల్ బీడిఎం. ఇది కూడా ఏంటి, ఆల్టర్నేట్. అంటే రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఈ రెండే అవుతాయి, ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అవుతాయి. అంటే ఏసీ ఈజ్ ప్యారలల్ టు బీడీ. మరి ఏసీ అనేది బీడీకి ప్యారలల్ అయిందంటే బీసీ ఏమవుద్ది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో బీసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. మరి బీసీ ట్రాన్స్వర్సల్ అయిందంటే సో ఈ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే DBC యాంగిల్ DBC ప్లస్ యాంగిల్ ACB ఎంత అవుతాయి, 180 degrees అవుతాయి. ఆల్రెడీ ACB మనకి ఇస్తే 90 degrees, ACB అన్న CN ఒకటే 90 degrees. కనుక యాంగిల్ BDC యాంగిల్ DBC ప్లస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 180. సో 90 నడిచే తీసుకెళ్ళిపోదాం. యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. సో యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 180లో 90 తీస్తే ఎంత, 90 degrees. సో సెకండ్ వన్ ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ రాద్దాం. ట్రయాంగిల్ DBC, ట్రయాంగిల్ ACB. ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ DBC, ట్రయాంగిల్ ACB. DBCలో DB ఈజ్ ఈక్వల్ టు AC. ప్రూవ్ చేసాం ఆల్రెడీ, మనం ప్రూవ్ చేసాం. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేసాం కనుక ప్రూవ్డ్. సో DBCలో ఇది 90 degrees. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C సిన్స్ రైట్ యాంగిల్స్. నెక్స్ట్ DBC, నెక్స్ట్ ACB. ఇక DBCకి ACBకి BC అనేది కామన్ సైడ్. సో కనుక ఇక్కడ BC ఉంది, అక్కడ కూడా BC ఉంది, సిన్స్ కామన్ సైడ్. చూడండి, ఇప్పుడు మనకి ఈ సైడ్ ఈక్వల్ అయింది, ఈ యాంగిల్. అంటే సైడ్ యాంగిల్ సైడ్. బై SAS కాంగ్రెన్సీ. మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ DBC ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ACB. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, CM ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AB అని ప్రూవ్ చేయాలి. CM ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AB. మరి ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయి కనుక CM ఈజ్ ఈక్వల్ టు AB అవుతుంది కదా. చూడండి, CM CD ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చూపించాలి, CM ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AB అని ప్రూవ్ చేయాలి. CM ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AB. సో మనకేంటంటే CM ఈజ్ ఈక్వల్ టు AB అని రాయొచ్చు. చూడండి, CD ఈజ్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేయొచ్చు. CD ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్. CD ఈజ్ ఈక్వల్ టు AB. ఇప్పుడు CDని ఏం రాయొచ్చు, CM ప్లస్ MC అని రాయొచ్చు. CM ప్లస్ MD ఈజ్ ఈక్వల్ టు AB. కానీ ఈ రెండు ఈక్వల్గా మనకి ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కదా. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, DMని CM రాయొచ్చు, CM రాయొచ్చు. సో CM ప్లస్ CM ఈజ్ ఈక్వల్ టు AB. సో ఎన్ని CMలు ఉన్నాయి, 2 CMలు. 2 CM ఈజ్ ఈక్వల్ టు AB. 2 అటు సైడ్ వెళ్తే ఏమవుద్ది, CM ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AB. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్
ట్రయాంగిల్స్ లెసన్లోని ఎక్సైజ్ నెంబర్ 7.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీ కనుక నిజంగా అర్థమైనట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలుగులో టైప్ చేయండి. చాలా బాగా చెప్పారు సార్, నాకు చాలా బాగా అర్థమైంది సార్, సో చాలా చక్కగా చెప్పారు. ఇలాగ మంచి మంచి కామెంట్స్ తెలుగులో టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్కూల్ పేరు టైప్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి. చాలా అంటే చాలా ప్రైవేట్ స్కూల్స్ చూస్తున్నారండి, సో గవర్నమెంట్ స్కూల్ కూడా చూస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు చూస్తూ కంపేర్ చేస్తే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ చాలామంది చూస్తున్నారు, గవర్నమెంట్ స్టూడెంట్స్ చూడట్లేదు. సో మీరు కూడా చూడండి, సో వాళ్ళతో పాటు మీరు కూడా డెవలప్ అవ్వండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.